గిల్బర్ట్స్ లా ఏం చెప్తుందంటే యువర్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. టేకప్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ యాక్సెప్ట్ ద అవుట్కమ్. ఇది చెప్తుంది గిల్బర్ట్స్ లా. కానీ మనం ఏమనుకుంటామంటే నా సక్సెస్ నా చేతుల్లో లేదు, నా ఆలోచనల్లో లేదు, ఇంకొకళ్ళ వల్ల మాత్రమే నేను సక్సెస్ కాగలనేమో, ఆయన సపోర్ట్ ఉంటేనే నేను సక్సెస్ అవుతానేమో అన్న ఆలోచనలో ఉంటారండి. వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం తక్కువ ఉంటుంది, అవతలి వ్యక్తుల మీద ఎక్కువగా ఉంటుంది. డోంట్ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్. కానీ ఇది చాలా నేరం అంటానండి నేనైతే. ఇట్ ఈస్ అన్ ఎథికల్ క్రైమ్. భగవంతుడు అందరికీ ఇచ్చిండు కదా, 1500 గ్రాముల బేజా ఇచ్చిండు కదా. ఎందుకు ఇచ్చిండంటే యూ హ్యావ్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్. ఓ సూపర్ బ్రెయిన్ అట్లేమి ఉండదండి, అందరి బ్రెయిన్ ఒకలాగే ఉంటుంది. దాని వాడుకని బట్టి మన అవుట్కమ్ అన్నది ఉంటుంది. మరి ఎప్పుడు కూడా ఇంకోళ్ళ మీద డిపెండెంట్ అయిపోయామనుకోండి, ఉండాలి డిపెండెన్సీ. ఎంతవరకు మనం పుట్టినప్పుడు డిపెండెంట్ క్రీచర్స్ని, పెరిగిన తర్వాత ఇండిపెండెంట్గా ఆలోచించడం మొదలుపెట్టాలి. 10 మందిలో పనిచేసేటప్పుడు ఇంటర్ డిపెండెంట్గా ఆలోచించాలి. ఈ 3 ఎప్పుడు ఏ ప్రకారంగా చెయ్యాలో మనకు తెలిసి ఉండాలి. అంతే తప్ప ఐ విల్ బీ ఆల్వేస్ డిపెండెంట్ అంటే అది నడవదు. మనం తప్పులు చేయాలి, పడాలి కింద, అప్పుడు తెలుస్తుంది కరెక్ట్గా మనం ఏ ప్రకారంగా సక్సెస్ సాధించవచ్చు అన్న విషయం. అంతే తప్ప ఇంకొంతమంది ఫెయిల్ అయ్యేసరికి బ్లేమ్ గేమ్ చేస్తారండి. అరే నేనైతే కరెక్ట్ చేసిన పోయి, ఆయన వల్లనే మొత్తం ఆయన మిస్లీడ్ చేసిండు అని, ఆయన నన్ను మోసం చేసిండు. అరే ఆయన మోసం చేసిండు అంటే ఒకళ్ళ ద్వారా నువ్వు మోసపోయినావు అంటే కారణం తప్పు నీది కూడా అవుతుంది. ఎందుకు అంటే నువ్వు ఆయనకి అవకాశం ఇచ్చినావు కాబట్టి ఆడు మోసం చేసిండు. ఈ బ్లేమ్ గేములు మనం చేయడం ద్వారా మనకు సక్సెస్ రాదు. యాక్సెప్ట్ ద అవుట్కమ్. ఏ రిజల్ట్ వచ్చినా సరే అప్పుడు ఏమవుతుందంటే ఇంకా కొత్త విధానాలతో, కొత్త పద్ధతుల్లో, కొత్త అప్రోచ్తో మనము ఇంకో రకంగా ప్రయత్నం చేసి మన లక్ష్యాలు సాధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి యువతంతా కూడా.